ఎలా వచ్చాయి ఎక్కడ అది కన్ను అది ఆవిడ వెళ్ళింది సార్, హాస్పిటల్కి వెళ్ళింది సార్. రైట్గా ఏపీలో మంత్రులు బాధ్యతలనైతే స్వీకరణ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు మమత ఈరోజు ఈరోజు ఉదయం 7:30 గంటల ప్రాంతంలో అటు పరిశ్రమలు, కార్మిక పరిశ్రమలు, బీమా, వైద్య సేవలు బాధ్యతలు స్వీకరించారు వాసించెట్టి సుభాష్. ఈయన ఇటు కోనసీమ జిల్లా నుంచి తొలిసారిగా గెలుపొందినటువంటి ఈయన ఏదైతే ఈ అరంగేట్రంలోనే మంత్రి పదవిని చేజెక్కించుకున్నారు. ముఖ్యంగా ఆయన సామాజిక వర్గానికి సంబంధించి ఇటు చిట్టుపల్లి సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఇద్దరు నాయకుల్లో ఒకరు పితన్ సత్యనారాయణ మరియు ఇటు వాసించెట్టి సుభాష్. అయితే గతంలోనే పితన్ సత్యనారాయణ అనేక పదవులు కూడా ఆశించారు. అయితే ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి భారీ స్థాయిలో ఇటు చిట్టుపల్లి ఓటు బ్యాంకింగ్ అంతా టీడీపీ వైపు రావడంతో ఇప్పుడు ఆయనకు ఈ యొక్క మంత్రి పదవి అనేది వరించింది. అయితే అత్యంత చిన్న వయసులోనే మంత్రి పదవి తీసుకున్నటువంటి వ్యక్తి కూడా ఆయన రికార్డు సృష్టించారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఏదైతే వాసించెట్టి సుభాష్ ఉదయం 7:30 గంటలకు ఈ యొక్క బాధ్యత తీసుకుంటే 9 గంటలకు అటు వాణిజ్య పరిశ్రమలో వాణిజ్యం, ఆహార శుద్ధి మంత్రిగా ఇటు టీటీ భరత్ ఆయన పదవి బాధ్యత చేపట్టారు. ఈయన ఏదైతే ఇప్పుడు తొలిసారిగా ఈయన ఎమ్మెల్యే కావడం, అలాగే మంత్రి పదవిని కూడా చేజెక్కించుకోవడం. అయితే మరోవైపు ఇటు రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా డాక్టర్ నిమ్మల రామనాయుడు కొద్దిసేపటి క్రితమే ఇప్పుడు బాధ్యత స్వీకరించడానికి ఆయన ఛాంబర్లో ఉన్నారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. దానికి ఏదైతే ముఖ్యంగా ముగ్గురు కూడా ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. అయితే ఇటు మూడోసారి ఎమ్మెల్యే గెలుపొందినటువంటి డాక్టర్ నిమ్మల రామనాయుడుకి రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఈ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఈ రోజు ఆయన తొలి సంతకం జన్మించ చేయబోతున్నారు అనేది ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ఇది చూస్తే ఏదైతే బీమా సుభాష్ మాత్రం బీమాను పేరు మారుస్తూ వైఎస్ఆర్ బీమా పథకాన్ని చంద్రన్న బీమాగా కూడా పేరు మార్చి కూడా ఆయన తొలి సంతకం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద ఈ రోజు ముగ్గురు మంత్రులతో పాటు మరొక 4 మంత్రులు కూడా ఈ రోజు ఇంకా ఈ బాధ్యత స్వీకరించవలసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు 10:30 గంటలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రిగా బాధ్యత స్వీకరించబోతున్నారు. అలాగే 10:35 బ్లాక్ నెంబర్ 4లో ఉన్నటువంటి ఇటు బీసీ సంక్షేమ ఆర్థిక వెనుకబడిన వర్గాల సంక్షేమం, అలాగే చేనేత మంత్రిగా కూడా ఇటు సవిత తన బాధ్యత స్వీకరించబోతున్నారు. అలాగే ఉదయం 11:15 అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మరియు స్టాంపు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా కూడా ఆయన
ఏపీ మంత్రులు వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, నిమ్మల రామానాయుడు బాధ్యతలను స్వీకరించారు. ఇక సచివాలయంలో తమ ఛాంబర్లో వారు పదవి బాధ్యతలనైతే చేపట్టారు. వేద పండితులు మంత్రోచ్చరణలతో మంత్రులను ఆశీర్వదించారు. ఇక ఈ ఉదయం 10:30కైతే దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డితో పాటుగా సవిత కూడా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు కొండపల్లి శ్రీనివాస్, అనగాని సత్యప్రసాద్ కూడా పదవి బాధ్యతలను స్వీకరిస్తారు. అటు సాయంత్రం 5 గంటలకు కందుల దుర్గేష్ పదవి బాధ్యతలను చేపట్టనున్నారు.
కూర్చోబెట్టాడు లోపల సునన్ గారు గోపి బాబు 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 జీవి గారు బాబు జీవి గారు ఓకే సరే ఓకే కబర్దీ గారు ఉన్నారా విక్స్ ఉందా విక్స్ శివా విక్స్ ఉందా కట్ చేసేవా ఎగ్జిబిషన్ కాదు వర్క్ చేస్తాను ఎగ్జిబిషన్ ఉంది ఎగ్జిబిషన్ కూడా ఓకే కొంచెం బాబు గారు వర్మ గారు కొద్దిగా ఇద్దరు ఉన్నారు కదా మేము సమాచారం ఇద్దరున్నారు కొంచెం వాళ్ళకి అవకాశం ఇద్దరున్నారు ఇక్కడ ఇద్దరు బాబుకి జీవి గారు కాబట్టి You have new messages. మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు జలవనరుల శాఖ మంత్రిగా అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క పదవికి సహకరించినటువంటి మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క శ్రేయోభిలాషి మా యొక్క నారా లోకేష్ బాబు గారికి ఈ పదవిని అందించడానికి సహకరించినటువంటి నా పాలకొల్లు నియోజకవర్గ 70,000 కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు ఏదైతే పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదైతే నేను మొట్టమొదటి సంతకంగా ఏదైతే ఇమ్మీడియట్లీ రైతాంగానికి ప్రజలకి మేలు చేకూర్చేటువంటి విధంగా ఏ విధంగా మనం వాళ్ళకి సాయం చేయగలనే ఆలోచనలో భాగంగా ఏదైతే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో కనీసం తూడుకి గొరబడెక్క కూడా మందు కొట్టలేనిటువంటి స్థితిలో చిన్నపాటి వర్షానికి కూడా వేలాది ఎకరాలు ఏదైతే పంట ముంపు గురవుతుందో ఈరోజు జూన్ 20వ తేదీ వచ్చినా కూడా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం కనీసం మరి ఎస్టిమేషన్ వేయడం కానీ టెండర్లు పిలవడం కానీ వర్క్ ఆర్డర్లు కూడా అంటే సీజన్ దాటిపోయినా కూడా వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ ఖరీఫ్ సీజన్ కూడా పంట ముంచేసేటువంటి విధంగా
గత ప్రభుత్వం ఏదైతే పనిచేసిందో దాన్ని ఇమ్మీడియట్లీ అయినా కొంత మేర కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇమ్మీడియట్లీ ఏదైతే ఆ డ్రైన్స్లో కానీ కెనాల్స్లో కానీ ఎక్కడైతే ఆ యొక్క గురబడెక్క తూడు ఇటువంటి బీడ్ అంతా కూడా ఇమ్మీడియట్లీ క్లియర్ చేయమని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షను. అదేవిధంగా మరి ఏదైతే గత 4-5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం, ఎక్కడ కూడా లాకులు కానీ షట్టర్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టలేనిటువంటి మెయింటెనెన్స్ కూడా చేయలేనిటువంటి దుస్థితిలో ఈవేళ ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి దాన్ని కొంతమేరైనా కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఆ లాకులు కానీ ఆ యొక్క షట్టర్స్ కానీ ఇన్ టైంలో పనిచేయకపోవడంతో వాటర్ మళ్ళీ ఎదురు కూడా పొలాల్లోకి వచ్చి రైతులు వేలాది పెట్టుబడులు పెట్టి నష్టపోయిన పరిస్థితి కళ్ళారా చూసాం. అందుకే ఆ షట్టర్స్, ఆ గేట్స్, ఆ లాక్లు ఇమ్మీడియట్లీ మరమ్మతులు, అదేవిధంగా వాటి మెయింటెనెన్స్ ఇమ్మీడియట్లీ చేయాలని చెప్పేసి ఒక సెకండ్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఏ డ్రైన్లో కానీ, ఏ మైనర్ డ్రైన్లో కానీ, ఏ కెనాల్లో కానీ ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తునటువంటి పరిస్థితి లేదు, డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు. దానివల్ల కొద్దిపాటి వర్షానికే ఆయకట్టు మొత్తం ముంపుకు గురయ్యేటువంటి పరిస్థితి. కొంత నీటి ఎద్దడి ఏర్పడితే కెనాల్స్లో ఆ పుడుకు తీయకపోవడం వల్ల శివారు ప్రాంతాలకు నీరందక పంటలన్నీ కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి. అటువంటి దుస్థితి నుంచి కనీసం నెక్స్ట్ సీజన్కైనా మన పంటలు కాపాడాలనే ఉద్దేశంతో ఆ డ్రైన్స్ కానీ కెనాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి ఇమీడియట్లీ డీసిల్టింగ్కి ఎస్టిమేషన్లు తయారు చేసి టెండర్స్ ప్రాసెస్ని కంటిన్యూ చేసి కనీసం మరి నెక్స్ట్ సీజన్కైనా సరే ఆ డీసిల్ తీసుకుంటేనే కొంత వ్యవసాయం బతుకుతుందనే ఉద్దేశంతో మరి అవి కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్గా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఇది అంతా కూడా రైనీ సీజన్, అందులో కూడా ప్రత్యేకించి మరి ఏదో సైక్లోన్స్ కానీ లేదా హెవీగా ఫ్లడ్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి జనరల్గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ముందుగానే ఆ ఫ్లడ్కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా అంటే శాండ్ కానీ, సరుబాదులు కానీ, ఇంకా ఇతరత్ర ఏవైతే దానికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఫ్లడ్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతుందో అది ముందుగానే ప్రొక్యూర్మెంట్ చేసి రిజర్వ్ చేసుకుంటారు. దురదృష్టవస్తు గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఆ రిజర్వ్ చేసుకునేటువంటి పరిస్థితులు అప్పటికప్పుడు వరదలు వస్తే మేము యువత అంతా కూడా ముందుకొచ్చి అర్ధరాత్రులు సైతం మరి ఏదైతే ఏటుగట్ల మీద మేమే సంచులు తెచ్చుకుని మేమే మట్టి ఆ సంచుల్లో ఫిల్ చేసి మేమే ట్రాన్స్పోర్ట్ చేసుకుని రాత్రులు సైతం ఏటుగట్టును కాపాడుకున్నటువంటి పరిస్థితి మాది. అటువంటి పరిస్థితి లేకుండా ముందుగానే మరి ఏదైతే ఆ యొక్క ఫ్లడ్కి సంబంధించినటువంటి ఆ ఏదైతే మెటీరియల్ ఉందో అదంతా కూడా ప్రొక్యూర్మెంట్ చేసి టెండర్స్ పిలిచి ఇమీడియట్లీ టెండర్స్ పిలిచి అది కూడా రిజర్వ్ చేసుకోమని రేపు వచ్చేటువంటి ఫ్లడ్కి ముందు జాగ్రత్తగా మనం అటెన్షన్గా ఉండాలనేది ఒక డైరెక్షన్ కూడా ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే ఏటుగట్లు పటిష్టతకు కూడా చర్యలు తీసుకోమని చెప్పడం కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా అంటే ఇమ్మీడియట్లీ రైతుకి నీడ్ ఏదైతే ఉందో ఉపశమనం ఇమ్మీడియట్లీ ఇవ్వగలిగింది ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల ఈ వైఎస్ఆర్సీపీ పాలనలో ఇరిగేషన్ని మొత్తం తిరోగమనం పట్టించినటువంటి పరిస్థితి. నిజంగా అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకి సేవ చేసేటువంటి అవకాశం ఆ యొక్క వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ ఏదైతే ఉన్నాయో మరి ఈ యొక్క శాఖల్ని నిర్వీర్యం చేసేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దాన్ని గాడిలో పెట్టవలసినటువంటి స్థితిలో ఎక్కడ కూడా బడ్జెట్ అనేది మరి ఈ 5 సంవత్సరాల్లో కూడా బడ్జెట్ కేటాయింపులు ఇరిగేషన్ శాఖకు తక్కువగా ఉన్నాయి. కేటాయించినటువంటి బడ్జెట్లో కూడా మళ్ళీ 40% వైఎస్ఆర్సీపీ వాళ్ళ అవినీతి వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఏదైతే అప్పుల మయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రతి శాఖలోనూ కూడా ఎట్లా చేసుకుంటూ పోయాడో అది కాదు ఇది కాదన్నట్టు ప్రతిదీ కూడా ఎట్లా అయితే తాకట్టు పెట్టేసి భవిష్యత్తు భావితరాల వారికి కూడా
ఏమీ మిగల్చకుండా కూడా ఏవైతే జగన్మోహన్ రెడ్డి చేశాడో ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ 1 by 1 కరెక్ట్ చేసి ఇమ్మీడియట్లీ మనం ఈ యొక్క నీడ్స్ ఏవైతే ఉన్నాయో రైతులకి ఇచ్చి ఉపశమనం కలగజేయాలి. తర్వాత ఏదైతే ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో పోలవరం దగ్గర నుంచి ఎత్తిపోతల వరకు ఏవైతే మన జిల్లాల వారీగా ఏదైతే రీజియన్స్ వారికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో సహకారంతో అవన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్క ప్రాజెక్టుని కూడా ఇండివిజువల్గా కూడా రివ్యూ చేసుకుంటూ దాన్ని కూడా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా, ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఇరిగేషన్కి పెద్దపేట వేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లానే ఇరిగేషన్ కూడా, ఎందుకు నేను చెప్తున్నానంటే మొన్నే మీరు చూశారు 2014, 2019 5 సంవత్సరాల్లో ఆ రోజు 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఆ 7 లక్షల కోట్ల బడ్జెట్లో 80,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఇరిగేషన్ శాఖే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేటాయించినటువంటి పరిస్థితి. మరి అదే జగన్మోహన్ రెడ్డి మొన్న 19-24లో చూసాం, ఆయన 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఆయన కేటాయించింది కేవలం 30,000 కోట్లు. అందులో కూడా 40% మళ్ళీ వాళ్ళ